అయితే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ మేనిఫెస్టో అమలు చేయలేదని మాకు అధికారం ఇచ్చారని, వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని అచ్చెన్నాయుడు అన్నారు. ఏ శాఖ రివ్యూ చేసినా సరే అప్పులు తప్ప ఏమీ కనిపించలేదన్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు మంత్రి అచ్చెన్న. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలామందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల్లో ఒక మాట చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక విధానం అమలు చేయడం 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పార్టీకి కానీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం.